గ్రామ ప్రజలకు మరియు మరో మేడం గారికి తహసీల్దార్ గారికి అందరికీ మా పాలకవర్గం తరఫున మాకు భూ సర్వే గురించి విలేజ్లో ఏ గొడవల్లా కానీ సార్ చెప్పినట్టుగా మేము ముందు ఏ గొడవలు కాకుండా చూసుకొని మేము మీకు సహకరిస్తాం. సర్పంచ్ గారు కానీ నేను కానీ ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ కానీ పెద్ద మనుషులు కానీ ఎంత చిన్నవి ఉంటే ముందే మాట్లాడుకొని సార్ చెప్పినట్టుగా మన అందరం సహకరించి ఈ సర్వే మొత్తం కొనసాగించాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన గ్రామస్తులందరికీ, అదేవిధంగా ఈరోజు స్పెషల్ గెస్ట్గా వచ్చేసిన మన అధికారులందరికీ, ఇక్కడ ఉన్న రైతన్నలందరికీ ప్రతి ఒక్కరికి నా తరఫున, మా పాలకవర్గం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. భూముల రీసర్వే అవగాహన చెందస్తుకు విచ్చేసిన ప్రతి ఒక్క రైతన్నులకి ప్రతి ఒక్కరు సహకరించండి. మీ యొక్క భూమికి సంబంధించిన పత్రాలు ఏమైనా ఉంటే కూడా సార్ వాళ్ళకి కలిసి ఇవరకు గొలుసుతో కొలిసేది మన భూములన్నిటినీ. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే డోనర్స్ వచ్చినాయి. దానివల్ల ఒక్క ఇంచు కూడా కదలకుండా ఎవరి భూమి ఎక్కడ హద్దులు ఉన్నాయో చూపించినా కూడా మన భూమి ఎంత ఉందో మనకు తెలియజేస్తారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు మేడం వాళ్ళకి సహకరించండి. వారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా మీరు ప్రతి ఒక్క భూమికి సంబంధించిన పత్రాలన్నింటినీ తీసుకొని ఆ భూముల దగ్గరికి వెళ్ళండి. అందరూ సహకరించి దీని యొక్క సర్వేని విజయవంతం చేయాలని నా యొక్క విజ్ఞప్తి. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మా ఇతర ఆలయాలకి, సర్వేలకి, లైసెన్స్ సర్వేలకి, మణిపుదుర్ల గ్రామ రైతులకు, ప్రజలకు, ప్రింట్ మీడియా మిత్రులకి భూ రీసర్వే ఎప్పుడో 1936లో సర్వే జరిగిన తర్వాత 1954-55లో అప్పటి పానీని మాత్రమే మనం బేస్ చేసుకొని ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే రీసర్వే వల్ల ఫస్ట్ ఏం చేస్తారు, గ్రామాల యొక్క హద్దులు నిర్ణయించేస్తారు. మన మల్లికుదుర్లకు సంబంధించిన హద్దురాలు, వేరే గ్రామాలకు మనకు హద్దురాలు ఉంటాయి కదా, అవి నిర్ణయిస్తారు. అది అయిన తర్వాత గవర్నమెంట్ భూములు అవి హద్దులు చూసుకుంటారు. తర్వాత రోడ్లు, కాలువలు, గ్రామ కంఠము, గ్రామ ఆబాది, ఇవన్నీ హద్దులు అయిపోయిన తర్వాత పట్టా ల్యాండ్స్ సర్వే చేస్తారు రోవర్స్ ద్వారా. మనకి ఎక్కడ ఎలాంటి తేడా రాకుండా సర్వే అయిపోతుంది. ఎక్కడి నుండి స్టార్ట్స్ అవుతుంది, ఏ సర్వే నెంబర్ నుండి ఏ సైడు అనేసి మా జీపీఓ ద్వారా మేము మన సర్పంచ్ల ద్వారా టామ్ చేయిస్తాము. అప్పుడు మాత్రం ఇక్కడ మల్లికుదుర్లలో ఉండేవాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, బాంబే, బెంగళూరు, ఎక్కడైనా, మళ్ళీ అమెరికాలో కొంతమంది ఉన్నారు, ఇంకొకటి హన్మకొండలో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు కదా. వాళ్ళకంటే ఇక్కడ లేని వాళ్ళ కొంతమంది కౌలు చేస్తూ ఉంటారు. వాళ్ళ భూములు మాదే అనేసి పేర్లు మాత్రం కౌలు చేసే వాళ్ళు రాయించుకోకూడదండి. ఇంకొకటి ఎవరి హద్దులు వాళ్ళు చూపించుకోండి. ఏమన్నా భూమి మీద ఇంతకుముందు ఎలా అంటే డబుల్ రిజిస్ట్రేషన్ కూడా అయ్యేది. సాధారణంలో వాళ్ళకి తెలియకుండానే ఏదో సంతకాలు చేసి మాకు తెలియకుండా పాస్బుక్లు అయినాయి అనేసి ఇప్పటి వరకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అందుకనేసి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు సాల్వ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, మీరు భూమి మీద ఉంటారు కానీ పాస్బుక్ మాత్రం వేరే వాళ్ళకి ఎవరికో వచ్చి ఉంటుంది. అలాంటి ఇప్పుడు ఏమవుతుందంటే భూమి మీద ఎవరు ఉన్నారు, పాస్బుక్లో ఎవరు ఉన్నారు, భూమి మీద ఉన్న వాళ్ళ పేర్లు రాసు. ఒకవేళ పక్క రైతులను అడిగి ఆ పాస్బుక్ తెలియకుండా చేసుకున్నారంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది చాలా మంచి అవకాశము, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి దీన్ని. ఒకవేళ గెట్టులు అటు ఇటు జరుపుకున్నారన్నా అలాంటి వాళ్ళైతే కంపల్సరీ ఆ ల్యాండ్ మీకు ఎట్లొచ్చింది, పూర్వీకుల నుండి వచ్చిందా, కొనుగోలు చేయడం వల్ల వచ్చిందా, ఎలా వచ్చింది, మీకు సంబంధించిన పేపర్లు అయితే దగ్గర పెట్టుకోండి. ఆ పేపర్లు చూపిస్తే మళ్ళీ మా టీం వచ్చినాక ఏం చేస్తారంటే అసలు ఎవరు ఆ ల్యాండ్ పక్కన 4 మూలల రైతులు ఉంటారు కదండి, వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని క్లియర్ చేసేస్తారు. వాటికంటే మా టీం రాకముందు ఇలాంటి చిన్న చిన్న సమస్యలను పెద్దగా చేసుకోకూడదు. మీరే మాట్లాడుకొని సెట్ చేసేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నారంటే మీ బిట్టు వచ్చేసరికి డిస్ప్యూట్ అని రాసుకుంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు సర్వే చేసుకుంటూ. కానీ అక్కడ మళ్ళీ రావడానికి వీలు ఉండదు. కాబట్టి ఎప్పుడే క్లియర్ చేసుకోండి.
అవి మళ్ళీ మేము ఆడియో పంపాలి, అడిషనల్ కలెక్టర్కి, కలెక్టర్ గారి దగ్గర వరకు వెళ్తుంది కాబట్టి అక్కడ వరకు వెళ్ళకుండా ఉన్నాము. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ అందరి సహకారంతో ఎలాంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాని ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇవ్వండి. హైదరాబాద్లో కనుక ఉంటే ఒక 2-3 రోజులు వచ్చి వాళ్ళ సర్వే అయ్యే వరకు ఉండమనేసి మీరు ఇంటిమేషన్ ఇవ్వండి. హన్మకొండలో ఉన్న వాళ్ళకు పలానా ఈరోజు మనకు సర్వే జరుగుతుంది, మీరందరూ మీకు సంబంధించిన హద్దులు చూపించుకోండి అనేసి మీ సైడ్ నుండి వాళ్ళకి ఇంటిమేషన్ పోవాలనేసి కోరుకుంటున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఏమన్నా మీ డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. వారసత్వ భూములు కావచ్చు మీరు అడిగింది, దానికి మీరు ముందే హద్దులు పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎంతవరకు దున్నుకున్నారో అదే రాసుకుంటూ వెళ్ళిపోతుంటారు, కానీ మీ భూములు మాత్రము పంచడానికి ఇక్కడ వీలు లేదు. అందుకని మీరు ముందే హద్దులు పెట్టుకోండి.